ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత అయినటువంటి తాజ్ మహల్ దగ్గరికి అయితే మేము వచ్చామండి. చిన్నప్పటి నుండి అనుకునేదాన్ని ఒక్కసారైనా తాజ్ మహల్ని దగ్గర నుండి చూడాలని. ఇలా నా కోరిక నెరవేరిందన్నమాట. ఇంకా మేము తాజ్ మహల్ దగ్గరికి ఎలా వెళ్ళాము, ఎక్కడి నుండి వెళ్ళామో ఫుల్ వీడియో పెడుతున్నా, అస్సలు స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి. మీరు ఇంట్లో ఉండే ఆగ్రా మొత్తం చూసేయచ్చు. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేమైతే కాజ్పేట నుండి ఆగ్రాకి అయితే డైరెక్ట్ ట్రైన్లో వెళ్తున్నాము. మీరు ఎవరైనా టూర్కి వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళాలనుకుంటే ఒక 1 వీక్ ముందే టికెట్స్ బుక్ చేసుకోండి, లేకుంటే చాలా ఇబ్బంది పడతారు. మాకైతే చాలా కష్టమైంది టికెట్స్ దొరకడానికి. మేము లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి ఇంటి దగ్గర నుండి కొన్ని అటుకులు, కొన్ని మరమనాలు పోపేసుకొని ఇలా ట్రైన్లో తీసుకెళ్ళాము. మార్నింగ్ టిఫిన్ లాగా చేసామన్నమాట. ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగుండదు కదా అండి. ఈవినింగ్ అయింది, ఇంకా చేసేది ఏం లేక ఆకలి దంచేస్తుందని చెప్పేసి అక్కడ ఫుడ్ తీసుకున్నాము. బాగాలేకుండే మేము కొన్ని పూరీలు, కర్రీ చట్నీ తీసుకెళ్ళాము. ఆ రోజు వాటితో సర్దుకున్నాం అన్నమాట. ఈవినింగ్ అయింది, ఒక గుహ లోపల నుండి ట్రైన్ వెళ్తుందండి. మేమైతే అప్పుడే చీకటి అయిందా ఏంది అనుకున్నాము, కానీ ఒక గుహ లోపల నుండి బయటకు వచ్చేసింది అన్నమాట. మన కాజ్పేట నుండి ఆగ్రాకి వెళ్ళాలంటే ఒక 24 అవర్స్ జర్నీ కాబట్టి మేము ఇలా ట్రైన్లో స్లీపర్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా మేము మూవీ చూసుకుంటూ ఇలా పడుకున్నాము. తెల్లవారేసరికి ఆగ్రాలో ఉన్నామండి. కాజ్పేటలో మార్నింగ్ 8:30కి ఎక్కితే ఆగ్రాకి వచ్చేసరికి మార్నింగ్ 5:30 అయిందండి. 24 అవర్స్ జర్నీ అయింది. మేము ఆగ్రాలో దిగేసరికి మార్నింగ్ అయింది కదా అండి. ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అయితే కిందికి వెళ్తున్నాము, లగేజ్ మొత్తం తీసుకొని. కిందికి రాగానే ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్స్ ఉన్నాయండి. ఇక్కడ టికెట్స్ చూసే లోపలికి పంపిస్తున్నారండి. జనరల్ టికెట్ వాళ్ళను అసలు పంపించట్లేదు, వాళ్ళకు వేరే దగ్గర వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ స్లీపర్ వాళ్ళకి, ఇంకా ఏసీలో వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా తాజ్ మహల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి లగేజ్ మొత్తం లాక్ రూమ్లో పెట్టడానికి లాక్ రూమ్కి వచ్చి లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టేసి ఇక బయటకు వెళ్ళామన్నమాట. ఇట్లా రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే బోలెడన్ని ఆటోస్ ఉంటాయండి. ఇక్కడ 600 ఇస్తే ఒక 6 ప్లేసెస్ చూపిస్తామని చెప్తారు. మేము ఆగ్రాకి ఫస్ట్ టైం రావడం వల్ల మాకు ఇక్కడ ఏం తెలియదు కాబట్టి 600 ఇచ్చి ఆటోలో వెళ్ళామన్నమాట తాజ్ మహల్ దగ్గరికి. అక్కడ నుండి ఇంకొక 6 ప్లేసెస్ కూడా చూపించారు. మీరు కూడా ఈ వీడియో చూడండి. ఆగ్రాలో ఆటో వాళ్ళు 600 తీసుకొని 6 ప్లేసెస్ చూపిస్తా అన్నారు కదా అండి. ఇదే ఫస్ట్ ప్లేస్ అన్నమాట. ఇదేంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఏమీ ఉండదండి, కనీసం హారతి ఇవ్వలేదు, ప్రసాదం కూడా పెట్టలేదు ఇక్కడ. ఇప్పుడు తాజ్ మహల్ దగ్గరికి వెళ్దాం రండి. తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటో వాళ్ళు 1 కిలోమీటర్ దూరంగానే ఆపేస్తారన్నమాట. ఇక్కడ షాపింగ్ చేసుకోమని, తర్వాత నడుచుకుంటూ వెళ్ళమని చెప్తారు. మేమైతే క్యాబ్స్ ఇంకా స్పెట్స్ తీసుకొని అయితే ఇలా నడుచుకుంటూ 1 కిలోమీటర్ దూరం వెళ్ళాము. తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవాలంటే మాకు తెలియదు, వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ ఎదురుగానే ఉంటుంది, బయటకు వెళ్ళండి అని చెప్పేస్తే మేము బయటకు వచ్చాము టికెట్ కౌంటర్ దగ్గరికి. ఇక్కడ టికెట్ తీసుకోవడము, ఇంకా ఇక్కడ టికెట్ తీసుకొని గబగబా తాజ్ మహల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడే ఉంటుంది ఎంట్రన్స్ అయితే. ఇక్కడ చెకింగ్ ఉంటుందండి, కెమెరా ఆఫ్. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇది లోపలికి వెళ్ళడం అండి. నాకైతే ఫుల్ సూపర్ అనిపించిందండి. లోపల ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది, తాజ్ మహల్ దగ్గరికి వెళ్తున్నాం అనే ఫీలింగ్. ఈ ఫొటోస్ అన్ని ఏంటంటే తాజ్ మహల్ ఏ సంవత్సరంలో ఎలా ఉంది, దాని కన్స్ట్రక్షన్ పూర్తయ్యేసరికి ఎలా ఉంది అనే ఫొటోస్ మొత్తం ఇక్కడ పెట్టారండి. చూస్తున్నారుగా మీరు కూడా చూడండి. 1901లో ఇలా ఉందన్నమాట. అమ్మయ్య, ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళడం. రండి రండి, నాతో పాటు మీరు కూడా చూసారు తాజ్ మహల్ మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడ 11 గోపురాలు ఉంటాయి. దీని అర్థం ఏంటంటే 11, 11, 22 కాబట్టి తాజ్ మహల్ మొత్తం 22 సంవత్సరాల్లో 22,000 మంది కూలి వాళ్ళతో తాజ్ మహల్ నిర్మించడం జరిగిందని దీని అర్థం.
ఇది ఎప్పటికైనా గుర్తుండిపోవాలని అలా గోపురాలు నిర్మించారంట మన షాజహాన్ గారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వేలు పెట్టి చూపిస్తున్న ఆ రూమ్స్లలో అప్పట్లో షాపింగ్ మాల్స్ ఉండేవంట, మీనా బజార్ అని. ఇక్కడ కరెంట్ పోయినప్పుడు వాళ్ళు జనరేటర్ ఉపయోగించే వాళ్ళట. ఆ జనరేటర్ స్మోక్కి ఆ గోడలు మొత్తం ఖరాబ్ అయిపోయేవంట. అందుకని చెప్పేసి మీనా బజార్ అని తీసేసి వేరే దగ్గర పెట్టుకున్నారని గైడ్ చెప్తున్నాడు. పో 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 ఎనిమిది రేకులు కొట్టింది. ఎనిమిది రేకులు ఇవి. లైట్ చూడు, అప్పుడు లైట్ చూడు ఒకసారి, వస్తున్నారు. ఒకటి చూస్తే సరిపోయింది. చీకటి వస్తుంది. అట్లా లైట్ బాగున్నాయి కదా. చీకటి వస్తుంది, చీకటి ఫుల్ చీకటి. మొత్తానికైతే తాజ్మహల్ లోపలికి వచ్చామండి. ఇక్కడైతే ఈ కెమెరా పట్టుకొని ఉన్నారు కదా, వీళ్ళు ఫొటోస్ దిగమని ఒకటే చంపుతారు. తీరా ఫొటోస్ దిగాక ఒక 10,000 బిల్లు వేస్తారు. మీరు ముందు జాగ్రత్త, మోసపోకుండా ఉండండి. డన్ సార్. First, Taj Mahal making bricks. Small bricks. Then marble applied, marble pasted. First use brick, then applied makrana. This is makrana marble, very strong stone, very strong. And this makrana marble, Rajasthan leke aaya. Rajasthan. Vammo. వెళ్ళు వెళ్దాం, అందులోంచి వెళ్ళు. చూడరా, ఇక్కడ చూసారా, తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి షూస్ ఇలా కవర్ చేసుకొని ఖచ్చితంగా ఇలానే వెళ్ళాలంట. Exit, then you take the photo. Okay. నువ్వు ఫోన్ తీస్తాపో నువ్వు పో. మనం మనతో తిరిగితే రియల్గా 200-300 అడిగింది అంత ఫేత్గా. అమ్మో చూడే ఫ్రెండ్స్, తాజ్మహల్ గోడలకు చూడండి, మొత్తం ఇలా రాయితో కలర్ రాళ్ళతో ఇలా డిజైన్గా చేసి పెట్టారు. పెయింటింగ్ అస్సలు లేదండి, ఎంత బాగా డిజైన్ చేశారో. నాకైతే చాలా నచ్చింది ఈ డిజైన్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. కెమెరా ఆఫ్ చేయమంటున్నారు, లోపల ఏముందో మీకు చూసి చెప్తాను. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే లోపలికి వెళ్ళి బయటకు వచ్చామన్నమాట. లోపల షాజహాన్, ముంతాజ్ సమాధులు ఉన్నాయన్నమాట. అండర్ గ్రౌండ్లో ఒక సమాధి, పైన సేమ్ సమాధి పెట్టారు. అండర్ గ్రౌండ్లో ఉన్న సమాధి రియల్ సమాధి, పైన డమ్మీ సమాధి అలా ఏర్పాటు చేశారన్నమాట. అండర్ గ్రౌండ్కి అస్సలు పంపివ్వట్లేదు. ఇప్పుడు చూడండి, బయట మొత్తం మీకు చూపిస్తున్నా. మేమైతే తెలంగాణలో కాళేశ్వరం నుండి వచ్చామండి ఆగ్రాకి తాజ్మహల్ చూడడానికి. లైఫ్లో ఇలాంటి కట్టడాన్ని చూడకుంటే చాలా మిస్ అయిపోతాం. మీకు కూడా వీలున్నప్పుడు ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్ చూడండి, మీరే థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, ఇది యమునా నది అన్నమాట. మన ప్రతి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుంది, తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉంది అని. యమునా నది ఒడ్డున అండి, అందరూ పక్కా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నా, ఇది ఆగ్రా పోర్ట్ అన్నమాట. నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళేది. ఇంకా కొంచెం వీడియో ఉంది చూడండి. ఇక్కడైతే నాకైతే చాలా బాగా అనిపించింది అండి. లైఫ్లో మనం బ్రతికున్న అన్ని రోజులు ఏం తింటామో, ఏం తినమో, ఏం తాగుతామో లేదో కానీ
ఇలాంటి ఒక ప్లేస్ చూడకపోతే మనం చాలా 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 మిస్ అయిపోతామండి. అంత అద్భుతంగా కట్టారు ఈ తాజ్ మహల్ని. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదండి, ఇవన్నీ రూమ్స్ అంట. అప్పట్లో తాజ్ మహల్ దగ్గరికి రాజులు వచ్చేవారంట, వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్ లెక్కనన్నమాట. వీటికి డోర్స్ ఉండవు, కటన్సే ఉండేవంట అప్పట్లో. ఇలా మేము తాజ్ మహల్ లోపలికి వెళ్ళేసి వచ్చి తాజ్ మహల్ ముందు ఇలా కొంచెం ఫొటోస్ దిగామన్నమాట, ఫోటోషూట్ చేసాము. ఇలాంటి కట్టడాన్ని ఇప్పుడు మాత్రం ఎవ్వరు కూడా కట్టలేడు, నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను, అంత బాగా కట్టారండి. ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళు మీకు కూడా వీలున్నప్పుడు ఒకసారి తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి చూసి రండి. డబ్బులు ఎక్కువేం ఖర్చు కావు, ఓపిక ఉంటే సరిపోతుంది జర్నీ చేయడానికి. తాజ్ మహల్ ఫుల్ టూర్ వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.